అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఎలా నేలపై నిలుచుంటాం, లేదా మనపై వస్తువులు ఎందుకు కింద పడుతాయి? ఈ ప్రశ్నన్నింటికి సమాధానం ఒకే పదం: గురుత్వాకర్షణ. ఒకప్పుడు గొప్ప శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణను కనిపెట్టినప్పుడు ఇది అంత సులభం కాదు. చెట్టు క్రింద కూర్చున్నప్పుడు అతను విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఒక ఆపిబట్టాన్ని చూశారు. ఆ ఆపిల్ పట్టన్ అతని దృష్టిని ఆకర్షించింది. న్యూటన్ ఆలోచించారు, ఎందుకు ఈ కింద పడింది, పైకి ఎందుకు కదలేదు? అతని మనసులో అనేక ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడే గురుత్వాకర్షణ సూత్రం పుట్టింది. ఈ ఆలోచన ప్రపంచాన్ని మార్చింది. భూమి మన చుట్టూ ఒక గోప్యమైన శక్తిని కలిగి ఉంది. దాన్ని గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. ఈ శక్తి వల్లనే మనం నేలపై నిలిచి ఉంటాము మరియు వస్తువులు కింద పడతాయి. మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ప్రత్యేకం. ఇది మనం ఎలా కదులుతామో, ఎలా నిలబడతామో ప్రభావితం చేస్తుంది. కానీ ఇది ప్రతి గ్రహం మీద ఒకే విధంగా ఉండదు. ప్రతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి వేరు వేరు. ఉదాహరణకు, జూపిటర్ పై మీరు మరింత బరువుగా ఉంటారు, ఎందుకంటే అక్కడి గురుత్వాకర్షణ శక్తి భూమి మీ కంటే ఎక్కువ. కానీ చంద్రుడిపై మీ బరువు చాలా తక్కువ అవుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా తక్కువ. అదే గురుత్వాకర్షణ శక్తి యొక్క అద్భుతం. ఇది మనం ఎక్కడున్నామో అనుసరించి మారుతుంది, మన బరువును ప్రభావితం చేస్తుంది. ఇదిగో, మీరు ఒక చిన్న ప్రయోగం చేయండి. గాలి లేని చోటు ఒక గుడ్డును మరియు ఒక పుస్తకాన్ని కింద పడేయండి. అవి రెండు ఒకేసారి నేల మీద పడతాయి, ఎందుకంటే గురుత్వాకర్షణ అన్ని వస్తువుల్ని సమానంగా ఆకర్షిస్తుంది. మన జీవితం అంతా గురుత్వాకర్షణ మీదే ఆధారపడి ఉంది. ఇది మనం నడిచే విధానాన్ని, వస్తువులు కింద పడే విధానాన్ని మరియు భూమి చుట్టూ తిరిగే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఇది భూమిని సూర్యుడి చుట్టూ తిరగనిస్తుంది, సముద్రాలు అలలుగా మారేలా చేస్తుంది, ఇంకా ఎంతో కావచ్చు. సముద్రాల అలల నుండి భూమి చుట్టూ తిరిగే మార్గం వరకు ప్రతి చిన్న విషయం గురుత్వాకర్షణ ప్రభావంతోనే జరుగుతుంది. ఈ గురుత్వాకర్షణ గురించి మీకు ఇంకా ప్రశ్నలు ఉంటే కామెంట్లలో అడగండి. గురుత్వాకర్షణ గురించి మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను మరియు ప్రశ్నలు మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం కొత్త వీడియోలు మీకోసం అందుబాటులో ఉంటాయి. మరిచిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులతో ఈ వీడియోని పంచుకోండి. తద్వారా వారు కూడా ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలరు.